హలో ఫ్రెండ్స్, నేను రాజగర్ల. నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిన్న మాట్లాడిన దాన్ని చూస్తే ఒక ప్లాన్డ్గా వచ్చినట్లు కనబడతా ఉంది. అంటే కొంతమందికి ఈ వేదిక నుంచి సమాధానం చెప్పాలని, లేదా కొంతమందిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలనే ఒక కాన్సెప్ట్తోనే ఆయన వచ్చారు. అయితే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో 3 విషయాలు మనం స్పష్టంగా గమనించవచ్చు. నెంబర్ 1, ఆయన మూలాలను మర్చిపోవద్దని చెప్పాడు. అలాగే నెంబర్ 2, టిక్కెట్ల రేట్లు ఎందుకు పెంచాలి అనే దానిపైన మాట్లాడాడు. ఇక మూడోది, రాజకీయ రంగు పులుమకూడదు సినిమా ఇండస్ట్రీ పైన అని ఈ 3 చుట్టే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. ముఖ్యంగా ఫస్ట్ ఆయన మాట్లాడిన దాంట్లో మనం చూస్తే మూలాలను మర్చిపోవద్దనే దాని మీద ఆయన తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, అలాగే రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయి అని, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవాళ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ నుంచి ఇవాళ గ్లోబల్ స్టార్ వరకు ఎదగడానికి కారణం ఎవరు, అలాగే నేను డిప్యూటీ సీఎం, అందులోనూ ఒక సినిమా యాక్టర్ నుంచి, ఒక పవర్ స్టార్ నుంచి మీ అభిమానాన్ని నేను సంపాదించుకొని వాళ్ళ డిప్యూటీ సీఎంగా ఉన్నానంటే దాని వెనకాల కారణం ఎవరు, మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఈ స్థాయిలో మేము ఉండేవాళ్ళమా అంటూ మూలాలను మర్చిపోవద్దు. అలాగే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖ్యాతి తీసుకొచ్చిన దాంట్లో బిఎన్ రెడ్డి గారి గురించి, అలాగే నాగిరెడ్డి గారి గురించి, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి, శోభన్ బాబు గారి గురించి, ఇలా అందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలబడడానికి కారకులైన ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడారు. వాళ్ళు లేకుంటే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరి వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉందంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మూలాలను ఆయన గుర్తు చేశారు. అయితే దీని వెనకాల ఒక వ్యక్తికి మూలాలు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ మూలాలు మర్చిపోయాడు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక మెగా అనే ఒక గొడుగు కింద ఆయన సక్సెస్ అయిన హీరో. మెగా ఫ్యాన్స్ భుజాలపైన ఆయన ఇవాళ ఐకాన్ స్టార్ అయ్యాడు. అందుకే ఆయన మాట్లాడిన దాంట్లో మూలాలను మర్చిపోకూడదు అనే విషయాన్ని స్పష్టంగా మనకు అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడింది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడింది 100% నిజం. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇవాళ మూలాలు మర్చిపోయాడు. ఇవాళ దానివల్ల ఇవాళ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. అందరం కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో నిన్న కనబడింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే ఉద్దేశం పైన ఒక ట్వీట్ కూడా చేశాడు. ఇక రెండోది, తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన రాజకీయ రంగు పులమకూడదు అనేది ఆయన మాట్లాడాడు. ఎందుకంటే గతంలో చూస్తే నందమూరి తారక రామారావు గారికి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్యన విభేదాలు ఉన్నాయి. ఈయన తెలుగుదేశం పార్టీ పెడితే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. అలాగే కోట శ్రీనివాసరావు గారికి ఎన్టీ రామారావు గారి పైన కాస్త ఏదో ఆయనకు నెగిటివ్ ఫీలింగ్స్ ఏదో ఉండేవంట. ఆయన మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ని చేశాడు. అంటే ఎన్టీఆర్ లాగా వేషం వేసి, అంటే సెటైరికల్గా సినిమా తీశారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ, అలాగ పవన్ కళ్యాణ్ గారి పైన పవనిజం అని ఆ డూప్ క్యారెక్టర్ని ఎట్లా పెట్టి చేశారో, ఈ కోట శ్రీనివాసరావు గారు కూడా మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీఆర్ని నెగిటివ్గా చూపించే క్రమంలో సినిమా చేశాడు. అయినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఎన్టీ రామారావు గారు కృష్ణ గారితో కానీ, కోట శ్రీనివాసరావు కలిసినప్పుడు కానీ ఏం బ్రదర్ అని, అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ రాజకీయాలు ఉండకుండా ఆయన అలాంటి ఉద్దేశాన్ని ఎక్కడ కూడా క్రియేట్ చేయకుండా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఎన్టీ రామారావు గారు వీళ్ళతో చనువుగా ఉండేవాడు, కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలందరూ వెళ్ళి దండాలు పెట్టించుకొని, ముఖ్యంగా ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్న విధానం చాలామందిని ఇబ్బంది గురి చేసింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కాబట్టి ఆ సినిమాలకు సంబంధించినటువంటి టిక్కెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు కూడా ఇబ్బందికరంగా అనిపించింది అందరికీ. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హీరోలతో దండాలు పెట్టించుకునే పని చెయ్యం,
కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడలేని హీరోలకు కూడా మేము టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. మేము దీన్ని పొలిటికల్గా చూడడం. సినిమా ఇండస్ట్రీ సినిమాలకు అలాగే రాజకీయాలకి ముడిపెట్టకూడదు. సినిమాలుగానే చూడండి అనే కామెంట్ చేయడం కాకుండా, సినిమాలు తీసే వాళ్ళకు ఉంటుంది ఆ బాధ ఏంటో, ఆ కష్టం విలువేదో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు అనే విషయాన్ని చెప్పడం. అంటే సినిమా ఇండస్ట్రీ పైన ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా సినిమా ఇండస్ట్రీని ఏదో రకంగా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోవాలనో, లేకుంటే సినిమా ఇండస్ట్రీ పైన పెత్తనం చూపించాలనో వివిధ రకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇటు తెలంగాణలో కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ. అదే చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కాలనో, తెలుగు సినిమా ఇండస్ట్రీ నా గ్రిప్లో ఉండాలనే ప్రయత్నం చేయకుండా ప్రతిసారి ఇండస్ట్రీకి అండగా నిలబడ్డారు. కానీ ఎందుకో కొన్నిసార్లు కొంతమంది ఇలా చేస్తున్నారనే ఉద్దేశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే ఇటు రేవంత్ రెడ్డికి ఇద్దరికి సమాధానం చెప్పినట్లుగా కనబడింది. ఇక మూడోది, టికెట్లు రేట్లు పెంచుకునే విషయం గురించి మాట్లాడాడు. అసలు టికెట్లు రేట్లు ఎందుకు పెంచాలి అనే దానిపైన మాట్లాడుతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ నేషనల్ వైడ్గా, అంతకుమించి ఇంటర్నేషనల్ వైడ్గా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా బాహుబలి కానీ, అలాగే ఆర్ఆర్ కానీ, అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప కానీ, కాంతారా కానీ, ఇలా చూస్తే సౌత్ ఇండియా నుంచి చాలా సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు రీచ్ అవడమే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. మరి ఒక తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ కూడా ఆ స్టాండర్డ్లోనే పెట్టాలి. ఇవాళ ఒక సినిమా తీయాలంటే కనీసం ఒక హీరో కానీ, అంటే పాన్ ఇండియా హీరో కావాలి, ఆ రేంజ్లో రెమ్యునరేషన్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీయాలన్నప్పుడు సినిమాటోగ్రాఫర్లు కానీ, అలాగే ఆ బడ్జెట్ కానీ, అన్ని విధాలుగా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చేయాలంటే ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. అందుకే అలాంటి వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్మాతలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇలా కొత్తగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెంచే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాలి. అంటే డిమాండ్ అండ్ సప్లై. ఇవాళ మేము పెంచాము, మీరు బలవంతంగా మీరు సినిమాకి థియేటర్కి వచ్చి చూడమని చెప్పట్లేదు. ఎంటర్టైన్మెంట్ వెతుకోవాలనుకున్నప్పుడు, లేకుంటే ఈ సినిమా నేను చూడాలనుకున్నప్పుడు థియేటర్కి ఆ రేట్లు పెట్టి కొనుక్కొని చూస్తారు. ఇష్టం లేని వారు చూడరు. ఓటీటీలో సినిమా వచ్చేంత వరకు, లేకుంటే టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. అంతేగాని టికెట్ల రేట్లు ఏదో బలవంతంగా జనాల మీద రుద్దడం కాదు. ముఖ్యంగా 18% జిఎస్టీ కూడా ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే ఒక టికెట్ మీద ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనే విషయం చాలామందికి తెలియదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే సినిమా రేట్లు పెంచాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసే క్రమంలో హీరోలతో ఏం పని? ఇక్కడ ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు వచ్చి ప్రభుత్వం దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరకో, లేకుంటే ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటారు. కానీ హీరోలు వచ్చి మా సినిమా రేట్లు పెంచండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు? అంటే దీనికి సంబంధించిన ట్రేడ్ యూనియన్లు ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉంటారు. వాళ్ళు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు. టికెట్ల రేట్లు పెంపు విషయంలో వాళ్ళ మధ్య చర్చలు జరుగుతాయి. కానీ హీరోలు ఎందుకు రావాలి? హీరోలు ఎందుకు వచ్చి దండాలు పెట్టాలి? ఆ అవసరం ఎందుకుంది? మా కూటమి ప్రభుత్వంలో అలాంటి చిల్లర పనులు చేయం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పైన మా ప్రతాపం చూపించాం. మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా సినిమా ఇండస్ట్రీ బాగుండడం కోసం మేము ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి మేము అండగా నిలబడతామని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి కూడా చాలాసేపు మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. ముఖ్యంగా శంకర్ గారి గురించి మాట్లాడాడు. ఆయన సినిమాల గొప్పతనం గురించి చెప్పారు. ముఖ్యంగా సౌత్ సినిమాను ఆయన నేషనల్ వైడ్గా తీసుకెళ్లిన వ్యక్తి అంటూ శంకర్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అన్నిటికన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలంటూ చాలా సరదాగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందులోనూ కొంతమందికి సమాధానం చెప్పాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, అలాగే అల్లు అర్జున్కి, అలాగే ఇటు రేవంత్ రెడ్డికి కూడా పరిస్థితులు అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన స్పీచ్ అయితే సాగింది.